ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ హోమ్. మన ఇంట్లో దిష్టి ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఉప్పుతో దిష్టి తీసి అలా లేదంటే గుమ్మడికాయలు కట్టి చేస్తుంటాము. అలాగే ఇది కూడా ఒక చాలా మంచి రెమెడీ అండి. మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఏమీ ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు. ఉప్పు అలాగే లవంగాలు ఏంటంటే ముఖ్యంగా పువ్వు పూర్తిగా ఉన్న లవంగాలు మాత్రమే వాడాలండి. దీనికోసం విరిగిపోయినవి అలా వాడకూడదు. అలా అవి యూజ్ చేస్తే పని చేయదండి ఈ రెమెడీ అనేది. మనము ఇంట్లో ఉన్న లవంగాలు ఏవైతే ఉన్నాయో 7 తీసుకొని అవి పువ్వులు మంచిగా ఉన్నవి ఇలా ఉప్పు ఏదైతే ఉందో మనం ఒక మట్టి ప్రమిదలో ఉప్పుని తీసుకొని దాంట్లో ఈ లవంగాలన్నిటిని కుచ్చాలండి. 7 ఇట్లా మొత్తం ఉప్పు మీద కుచ్చిన తర్వాత ఆ ఉప్పుని మనం ఇంట్లో అన్ని మూలలా తిప్పి చూపించిన తర్వాత మనం మంచం కింద పెట్టి అది ఒక నైట్ మొత్తం అలాగే వదిలేసేయాలండి. తెల్లవారిన తర్వాత ఆ రోజు మీరు ఉదయం కానివ్వండి లేదంటే ఎప్పుడైనా సరే ఆ ఉప్పుని తీసి ఇది ఎవరు తొక్కని చోట చెట్లల్లో కానివ్వండి లేదంటే నీళ్ళల్లో కరగపెట్టేసి ఆ ఉప్పుని ఎక్కడైనా ఆ నీళ్ళని ఎక్కడైనా పారేయడం కానివ్వండి చేయాలి. అలా చేస్తే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అలాగే దిష్టి మొత్తం పోతుందండి. ఇలాగ మొత్తం కూర్చిన తర్వాత మాత్రమే ఈ రెమెడీ చేయాలి. అలాగే మనం ఇంట్లో చాలా ఎక్కువ ఎటువైపు మీకు మనం ఎక్కువగా తిరుగుతూ ఉన్న ప్రదేశం బెడ్రూమ్ కాబట్టి బెడ్రూమ్లో మాత్రమే ఇది ఉంచిన తర్వాత ఈ ఉప్పుని తీసి పారేయాలండి. అలాగే మన ఇంట్లో నరదిష్టి ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఉప్పుతో చాలా రెమెడీస్ చేసాము. నిమ్మకాయతో ఉప్పుతోటి అవి కూడా ఒకసారి ఛానల్లో ఉన్నది వీడియో చెక్ చేయండి. నేను ఆ పైన లింక్లో కూడా ట్యాగ్ చేస్తాను. వీడియో లింక్ పైన మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు లక్కీస్ హోమ్. మరిన్ని మంచి వీడియోస్ కోసం లక్కీస్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో ఇంకా నేను అప్లోడ్ చేస్తాను. దయచేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరందరూ ఒక లైక్ చేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇలా మంచం కింద పెట్టిన తర్వాత ఒక నైట్ మొత్తం ఉంచేసి ఆ ఉప్పుని చెట్లల్లో పారబోసేయండి. దిష్టి మొత్తం పోతుంది. ప్లీజ్ ఒక లైక్ చేయండి.